కనీసం ఎదుటోళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. నేను ఎగ్రీ, కనీసం ఎదుటోళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మొత్తం స్టోరీ అనుకుంటా మధ్యలో మీరే చెప్పేస్తే నేను ఏం మాట్లాడేది? ఊరికే నాకు చెప్ప అట్లా ఆడుకో. ఇక్కడ ఒకటి చెప్తున్నాను రోషన్ గారు, రియల్ గా వీసా స్కాములు జరుగుతాయి. ఎంతవరకు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పింది తన వర్షన్ ఏంటో చెప్పారు. అంటే క్లియర్ గా నాకు ఆ కంపెనీతో సంబంధం లేదు, నా హస్బెండ్ కంపెనీ. పెట్టావు కదా ఫిట్టింగ్. అంటే వీడియోలలో ఆమె డామినేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా. సో నాకు సంబంధం లేదు, మా హస్బెండ్. నేనేమన్నా దాంట్లో డైరెక్టరా? నాకు అసలు సంబంధం లేదు కదా, అతను కదా పేమెంట్స్ తీసుకుంది, నాకేం సంబంధం. నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి? వీడియోలు పెట్టి లండన్ లో ఉండి తెలుగు ఆడియన్స్ ని, తెలుగు సబ్స్క్రైబర్స్ ని, తెలుగు డబ్బులే కదా తిన్నవి. నువ్వేమో లండన్ డబ్బులు అని తినలేదు కదమ్మా. మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలు వాటా ఇద్దరిది ఉంటుంది. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ కి, నా హస్బెండ్ కంపెనీ. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? ఎంతమంది నమ్మారు? పార్ట్ 1 లో మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. అంత సిగ్గు శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు. అసలు నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా? మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళే మనల్ని ప్రేమించట్లా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద. దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి దొంగలు దోచుకున్నట్టు దోచుకుంటున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పాన్ ఇండియా సినిమాలో నిన్నాం, ఇది పాన్ ఇండియా కేసు. అదిరింది సార్. ఆటో ఇంకా మన తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ యూకే వీసా స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు, వాటి మీద బాధితులు కేసెస్ ఫైల్ చేస్తున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? పాకిస్తాన్ లో 3. పాకిస్తాన్ లో కూడా వీళ్ళు మోసం చేశారంట. ఇంకోసారి పాకిస్తాన్ లో కూడా వీళ్ళు మోసం చేశారంట. పాకిస్తాన్ నుంచి కూడానండి, మరి వదలలేదు వాళ్ళు కూడా. సో మనకి శత్రుదే. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ యూకే వీసా స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు, వాటి మీద బాధితులు కేసెస్ ఫైల్ చేస్తున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? పాకిస్తాన్ లో 3. పాకిస్తాన్ లో కూడా వీళ్ళు మోసం చేశారంట. ఇంకోసారి పాకిస్తాన్ లో కూడా వీళ్ళు మోసం చేశారంట. పాకిస్తాన్ నుంచి కూడానండి, మరి వదలలేదు వాళ్ళు కూడా. సో మనకి శత్రు దేశాలు, మిత్ర దేశాలను కూడా వదిలేసేసి వీళ్ళ బిజినెస్ కి వీళ్ళు బిజీగా ఉన్నారు. అంటే ఏంటని అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా. ఎలా వెళ్ళిపోయిందంటే వీళ్ళ ఇష్యూ. నేను ఇంతకాలం అనుకున్నాను వీళ్ళు జస్ట్ తెలుగు కమ్యూనిటీకి వరకే వీళ్ళు బోల్తా కొట్టించారేమో అని. లేదు, దేశాలు, ఖండాలు కూడా దాటిపోతున్నారు వీళ్ళు. కర్ణాటకలో ఈ రోజు ఒక కేసు ఫైల్ అయింది. కొంతమంది గుజరాత్ లో రెడీ అవుతున్నారని విన్నాను, కొంతమంది బాధితులు చెప్పారు, కొంతమంది రాజస్థాన్ లో ఉన్నారు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బేసిక్ గా నేను అదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని.
అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవలు మించిన ఎదవలు. యూకేలో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడానికి అడ్వకేట్ రెడీగా ఉన్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇలాంటి నేరాలకి ప్రూవ్ అండ్ రైట్ వాళ్ళకి 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడొచ్చంట. ఇప్పుడు ఏం చెయ్యాలి? యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాం కంప్లైంట్స్. యూకేలో కూడా కేసులు కడతాము. అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నాం అన్నా. ఈ నేరాలన్నిటి కూడా 10 years జైలు టర్మ్ ఉందండి. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? చూసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? కాదా? దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్. నేను డే 1 నుంచి చెప్తున్నాను, దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ 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 అని. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే ట్రాన్సాక్షన్స్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి మతిపోతుంది నాకు. బంగారు కొట్టు వాళ్ళకి, షామియానా టెంట్ హౌస్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. తస్కరించుట రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవడం. సోది చెప్పి కవర్ చేయకు. ఒకటి ఏంటంటే మీరు మాకు ఎలాగో ఇవ్వాలి కదా, దేనికో దానికి సో ఇవ్వాలి కదా, మీరు పలానా వాళ్ళకి ఇచ్చేయండి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడు. ఒక్కొక్కరి దగ్గర ఇండియన్ మన తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు చెప్పింది 15 లక్షలు, అదే గుజరాత్ వాళ్ళు అయితే 40-80 లక్షలు. వీళ్ళు చేసిన ఆఖరికి ఏంటంటే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఫ్రాడ్ చేసి వీళ్ళు ఇక్కడ పంపించారంట. సదరు వీళ్ళు తీసుకొని 8 నుంచి 10 లక్షలు కాదంట, 40 లక్షలు ఒకరి దగ్గర, 80 లక్షలు ఒకరి దగ్గర కూడా వసూలు చేశారంట. పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఇది వ్యాపారం. వీళ్ళ పైన విపరీతంగా పుంకాలుగా బాధితులు బయటకు వస్తున్నారు. చాలా కంపెనీలు వీళ్ళు క్లోజ్ చేశారు, కానీ ఎక్కడా మొహాట పడకుండా నాకు ఈ ఇష్యూతో సంబంధమే లేదు అన్నట్టు నందూస్ వరల్డ్ ఫేస్బుక్ లో మాత్రం ఆవిడ పాత వీడియోలు పోస్ట్ చేస్తానే ఉంది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు.